ఎస్ దర్శక నిర్మాత త్రిపురనేని వరప్రసాద్ మనందరం చిట్టి అని పిలుచుకుంటాం. ఆయన నిన్న కన్నుమూయడం జరిగింది. ఎవరు ఊహించని పరిణామం ఇది. ఎప్పుడు హెల్దీగా ఉండే ఆయన చనిపోయారన్న వార్త సినీ పరిశ్రమ తీవ్రంగా కలిచివేసింది. అయితే ఈరోజు ఆయన పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్కి తీసుకురావడం జరిగింది. సినిమా ప్రముఖులందరూ ఒక్కొక్కరుగా వచ్చి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మనతో త్రిపురనేని చిట్టి గారి అబ్బాయి నరోత్తమ్ గారు ఉన్నారు. సరే అండి, ఎప్పుడు చిట్టి గారు యాక్టివ్గా ఉండేవారు, మీడియాతో బాగా ఎక్కువ క్లోజ్గా ఉండేవారు, అనలిస్టులు చేస్తూ ఉండేవారు. ఏంటి ఎగ్జాక్ట్గా ఆయనకి అనారోగ్యం ఏమన్నా వచ్చిందా? ఎలా జరిగింది ఈ ఇన్సిడెంట్? అనారోగ్యం అని కాదు, ఏజ్ సమస్య. ఆయనకి 70 ఏళ్ళు. ఆయన పెద్ద కుమారుడు, నేను నరోత్తమ్ నా పేరు. ఆయనకి ఎంఆర్ఐ ఒక రెగ్యులర్ చెకప్ కింద ఎంఆర్ఐ కోసం వెళ్ళాము. ఎంఆర్ఐ ప్రొసీజర్లో ఉండగా ఆయనకి సడన్గా ఈ హ్యాడ్ అ స్ట్రోక్. దెన్ ఆఫ్టర్ దట్ అక్కడి నుంచి ఫైట్ చేసుకుంటూ వచ్చారు. చాలా పోరాడారు. ఆల్రెడీ ఎవ్రీబడి నోస్ పోరాడే గుణం కలిగిన ఆయన కదా, బాగా పోరాడారు. ఆఖరికి నిన్న కూడా ఈ విషయం జరిగేటప్పుడు కూడా ఈ వాజ్ అబ్జల్యూట్లీ ఆల్ రైట్. ఏం ప్రాబ్లం లేదు, డాక్టర్స్ అంతా క్లియర్గా చెప్పారు. డయాలసిస్ అయింది, సక్సెస్ఫుల్గా అయిపోయింది. సైన్ పెట్టి అక్కడ కూర్చుని ఇంకా రిలాక్స్గా మమ్మల్ని పిలుస్తున్నారు, ఒకసారి చూడండి మన అన్నం చూడండి. ఒక 10 minutesలో కార్డియాక్ అరెస్ట్ అయింది. అది ఇమీడియట్గా కార్డియాక్ అరెస్ట్ తర్వాత సిపిఆర్ ఎన్నో సైకిల్స్ చేసినా కూడా రివైవ్ కాలేదు. అన్నప్పుడు ఇంకా ఆఖరిలో ఇంకా సిపిఆర్ చేసి ఇంకో 10 సైకిల్స్ చేసి ఇప్పుడు రివైవ్ అయినా కూడా మీకు మీ నాన్న కాన్షియస్ తోటి ఇట్లా దక్కరు, ఎందుకంటే 10-15 నిమిషాల్లో రివైవ్ అవుతే ఛాన్స్ ఉంటుంది. తర్వాత రివైవ్ అయినా వెజిటేటివ్ స్టేట్లో ఉంటారు. వెజిటేటివ్ స్టేట్ అంటే ఏ మతి స్థిమితం లేకుండా ఉంటారు. నేను అయినా కూడా పర్వాలేదు, మా నాన్న నా పక్కన ఉంటే చాలు, అంతకన్నా పెద్ద ఆస్తి నాకేం లేదు, ఆయన ఉంటే చాలు. ఆయన చాలా పోరాడాము. 2 గంటల సేపు చేశారు, ఎక్కడ చేయరు బట్ స్టిల్ ఆయన మన మధ్యలో లేరు ఇవాళ. నమ్మలేకపోతున్నాను నేనే. అంటే నిన్న అన్ని నా అండర్స్టాండింగ్ వేరేలాగా ఉంది, నా ప్రపంచం వేరేలాగా ఉంది. నాన్న బయటకు వచ్చేస్తారు, అంత సెట్ అయిపోతుంది, అంత బాగుంటుంది. అది ఇవాళ సడన్గా జస్ట్ ఇది వితిన్ 24 hours అన్నీ చాలా చేంజ్ అయిపోయినాయి. అదే నమ్మబుద్ధి కావట్లా. అంత్యక్రియలు ఎట్లా అండి, ఎప్పుడు చేస్తున్నారు ఎక్కడ? అంత్యక్రియలు అంటే ఇప్పుడు రేప్ అంటే ఇవాళ కుదరట్లేదు, రేప్ చేస్తాము. అదే మహాప్రస్థానమా లేక వేరే ప్లేస్, ఫ్యామిలీ షుడ్ డిసైడ్. కొంచెం ఇంకో ప్లేస్ మా పర్సనల్ ప్లేసెస్ ఉన్నాయి, కొంచెం అక్కడ చేద్దామా, వీల్ హ్యావ్ టు డిసైడ్. అది రేపు ఖచ్చితంగా నేను వెల్లడిస్తాను. ఆయన పెద్ద కుమారుడిగా ఐ విల్ అఫీషియల్లీ డిక్లేర్. ఆయన చూడడానికి సినిమా ప్రముఖులతో పాటు బంధువులు వాళ్ళందరూ ఇక్కడికే రానున్నారా? ఎట్లాగా రావాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నారు? బంధువులు ఆయన సముద్రం కదా. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఒక 50 సినిమాలు డైరెక్టరు, 12 సినిమాలు డైరెక్టరు, ప్రొడ్యూసరు, యాక్టరు, 40 సినిమాలు. అదొకటే కాకుండా మోర్ దెన్ దట్, అది ఒక యావరేజ్ ఇదైనా కూడా మోర్ దెన్ దట్ ఒక కోదండరామ్ రెడ్డి గారు, ఒక బి గోపాల్ గారు, ఒక త్రిపురనేని చిట్టిబాబు గారు ఒక టైంలో టాప్ డైరెక్టర్స్, ఒకే రేంజ్ వాళ్ళది. ఆయన ఈనాడు లాంటి సినిమాకి ఆయనే డైరెక్టర్. అట్లా చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలు డైరెక్టర్ ఆయన. వాళ్ళు ఏంటంటే ఒక 100 సినిమాలు పైచేలుకు చేశారు. ఎవరు? కోదండరామ్ రెడ్డి గారు. నాన్నగారు 12 సినిమాలు చేశారు. అంటే దట్స్ ఆల్ హ్యాపెన్. సినిమా ఇండస్ట్రీలో ఇట్లా ఒక్క దెబ్బ తగిలిందంటే 6-7 ఏళ్ళు పోతాయి, మళ్ళీ కోలుకుని రావాలి. అట్లా ఆయనకి రకరకాల ఇది. ఆయన మోర్ ఏంటంటే కమర్షియల్ సబ్జెక్ట్స్ ఎక్కువ తీరు, మోర్ సోషల్ కాన్షియస్. ఫస్ట్ సినిమానే సంతానం, పాపులేషన్ కంట్రోల్ మీద. తర్వాత చాలా సినిమాలు, నా పేరే దుర్గా, ఇది ప్రేమించుడు, బ్రహ్మ, నీ రాత తారుమారు, చాలా సినిమాలు. అంటే రైతు భారతం, గెలుపు, చాలా సినిమాలు తీశారు. ఎవ్రీథింగ్ చూసారంటే ఇప్పుడు రైతు భారతం ఉంది, డక్కన్ ఇష్యూ మీద తీశారు. గెలుపు ఉమెన్ సబ్జెక్ట్స్, ఉమెన్ రైట్స్ మీద తీశారు. అట్లా చాలా ఈజ్ మోర్ సోషల్ కాన్షియస్ పర్సన్. మేబీ బహుశా అట్లా సోషల్ కాన్షియస్ ఉన్న పీపుల్కి ఆర్ట్స్ సబ్జెక్ట్స్ లాగా వస్తాయి సినిమాలు. మేబీ అందుకనే లెస్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్. బట్ ఆయన ప్రస్థానం చాలా డీప్. ఆయన చేతి నుంచి అండ్ హీఈస్ లైక్ ఎ ప్లాట్ఫామ్. ఒక కృష్ణవంశీ గారు, ఒక శివనాగేశ్వరరావు గారు, ఒక శోభన్, పెద్ద స్టాల్వర్డ్స్ ఇన్ ది ఇండస్ట్రీ. అందరూ, సౌందర్య గారు ఫస్ట్ సినిమా రైతు భారతం, అందరు మనవరాలు పెళ్ళి ఏదో అని, ఎందుకంటే అఫీషియల్లీ రిలీజ్ అయింది మనవరాలు పెళ్ళి ఫస్ట్ అసలు అడ్వాన్స్ తీసుకొని ఫస్ట్ సినిమా సైన్ చేసింది రైతు భారతం. అది నాన్నగారు డైరెక్షన్, తాతగారు ప్రొడ్యూసరు, రైటర్ మహారథి గారు, సౌందర్య.
సుందర్ గారు, తర్వాత పరుచూరి బ్రదర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది మా నాన్న, పరోక్షంగాను ఎట్లనో ఇంట్రడ్యూస్ దాం. అండ్ చాలామంది ఒక వాట్ యు సే ఈయన రసూల్ కెమెరామెన్ గారు, రసూల్ ఇంటర్నేషనల్ కెమెరామెన్ అయిపోయారు ఆయన. చాలా టెక్నీషియన్స్ ఆయన అంటే ప్రతి సినిమా కొత్త వాళ్ళని పెట్టుకుంటారు. కొత్త నీకు టాలెంట్ ఉంది, నువ్వు రా, ఐల్ గివ్ యూ ఛాన్స్, మనం కలిసి చేద్దాం, అట్లా ఒక మెంటాలిటీ. సో ఆయన ప్రస్థానం చాలా డీప్. సో ఈజ్ కనెక్టెడ్ వెల్. అదొకటే కాకుండా పొలిటికల్గా కూడా ఈజ్ చెప్పారనుకోండి, అసలు మా ఫ్యామిలీ తెలుసు కదా, మా మహారథి గారు ఒక టీడీపీ, ఒక తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టారు. ఒక టీడీపీ ఒక స్థాపనకర్తల్లో ఒక ఆయన, పెద్ద చరిత్ర ఉంది. ఇవాళ నాదెండ్ల భాస్కర్రావు గారు చనిపోయారు కదా, ఆ సందర్భాన వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ ముగ్గురు ట్రయాంగిల్ ఉండేది. ఎన్టీఆర్ గారు, ఆయన, ఈయన ఒక సైడు, తర్వాత బయటకు వచ్చేసారనుకోండి అది విభేదాలు. ఒక టీడీపీ అంత ఇది ఉన్నప్పుడు ఆ టైంలో బీజేపీ వాజ్ నథింగ్. మనం 2 సీట్లు కూడా లేవు దేశవ్యాప్తంగా. జంగారెడ్డి గారు ఇంకా గుజరాత్లో ఒక సీట్ ఉంది అంతే. అప్పటి నుంచి జనతా పార్టీలో కార్యకర్త, తర్వాత బీజేపీలో ఆ స్టార్టింగ్ డేస్ నుంచి ఉన్నారు. ఎందుకంటే భారత్ మాతాకి జై, నేను స్వేచ్ఛగా అనగలను ఈ పార్టీలో అని చెప్పి ఫస్ట్ నుంచి మాకు చిన్నప్పుడు కూడా అదే నేర్పించారు. అండ్ కోర్ బీజేపీ మ్యాన్, బట్ అట్ ద సేమ్ టైం వెరీ ప్రిన్సిపల్డ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇష్యూ బేస్డ్గా ఎవరిని ఎదిరించాలని ఎదిరించేస్తారు, చెప్పేస్తారు, ముక్కు స్ట్రైట్గా చెప్పేస్తారు. ఎందుకంటే ఒక రహస్యం, ఆయనకు బొక్కలు ఉండవు, ఆయనకు ఎతకడానికి ఆయనకి వీక్నెస్లు లేవు. ఏదైనా వీక్నెస్లు ఉంటేనే సైలెంట్గా ఉండాలి. ఆయనకి ఏముంది చెప్పడానికి, ఏముంది, ఆయన క్లీన్ స్లేట్ అండ్ లైఫ్ ఇస్ వెరీ క్లీన్. సో ఆయన భయపడాల్సిన అవసరం లేదు, అందుకు అట్లా ఉంటారు. అంటే చివరి వరకు కూడా ఆయన ఫైటర్ లాగానే బతికారని చెప్పేసి మీరు అంటారు, అట్లా ఒక తనయుడుగా. దట్స్ మై ఫ్యామిలీ డిఎన్ఏ. త్రిపురనేని రామస్వామి గారు అవ్వచ్చు, ద్రవిడియన్ మూమెంట్కి ఒక అధ్యం పోసిన ఆయన, అంటే అదేమంటే ఒక ఫౌండేషన్. తర్వాత గోపీచంద్ గారు, తర్వాత మెయిన్ మా తాత మహారథి గారు, అంటే సొంత తాత, మా నాన్నవారు ఫిలిం ఇండస్ట్రీ లెజెండ్. తర్వాత సొంత పార్టీ పెట్టారు, బడుగు వర్గాల రాజ్యాధికారం అని చెప్పేసి త్రిలింగ ప్రజాప్రగతి పార్టీ అని పెట్టి 2009లో కంటెస్ట్ కూడా చేశారు. తర్వాత మా నాన్నగారు డిఎన్ఏ ఇస్ లైక్ దట్. వాళ్ళు అంటే రెవల్యూషనరీ, దేనికి కాంప్రమైజ్ అయ్యి ఇట్లా ఉండేది కాదు. మాకు నేర్పించింది అదే, బ్రహ్మరథులే ఎదురైన తల వంచని రాజసం, ఓటమికి ఎదురు నిలిచి పోరాడే పౌరుషం ఉండాలి ఒక మనిషిలో. అది నేర్చుకోవాలన్నారు, అది నన్ను నేర్పించారు. ఇంకా ఖచ్చితంగా మేము ఫాలో అవుతాం. వీ విల్ డూ దట్. దట్ ఈస్ అవర్ అసెట్. అండ్ మాకు ఏదైనా ఆస్తి ఇచ్చారంటే పోరాట పటిమ ఇదే. ఎక్కడైనా ఆయన ఒక జమీందార్ బిడ్డ, అది జమీందార్ మనవడు. మా తాత వాళ్ళ నాన్న జమీందార్, ఒక జమీందార్ మనవడు నేల మీద నిలబడి పోరాటం ఎట్లా చేయాలి, పోరాటం కూడా చేయొచ్చు అన్నది కూడా నేను లైఫ్లో చూసాను. ఆయన లైఫ్లో పైన ఉన్నప్పుడు, బాగా పీక్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, కింద పడినప్పుడు కూడా ఎలా ఉండాలి, ఒకేలాగా ఉండాలి అన్నది మాకు నేర్పించారు అందరూ. అంటే చిట్టి గారినండి ఒక నాణ్యానికి ఒకవైపు ఇలాగా ఆయన ఎక్కువగా అనలిస్టులుగా చేయటం, అట్లాంటివి చేయటం, పార్టీ తరఫున మాట్లాడటం, సినిమాల గురించి మాట్లాడటం. కానీ చాలామందికి తెలియదు ఏంటంటే ఆయన ఆర్మీ కోసం కూడా కొన్ని పనిచేశారు అని చెప్పేసి గతంలో ఒకసారి మాట్లాడటం జరిగింది. దేశానికి సంబంధించి ఆర్మీ కానీ ఒక సైంటిఫిక్ దానికి సంబంధించిన నేపథ్యం కూడా ఉంది అంటారు. ఏంటి దాని గురించి? అంటే ఈజ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ సైన్స్ సొసైటీ అని. హైదరాబాద్ సైన్స్ సొసైటీ అది నా ఇండిపెండెన్స్ మూమెంట్ ముందు నుంచి స్టార్ట్ అయింది. అది బాగా పురాతనమైంది. ఫస్ట్ రోబో ఇన్ ఇండియా కనిపెట్టింది వాళ్ళే, అంత పురాతనం. దాంట్లో ఈయన మెంబరు, ఈయన వెరీ కీలకంగా ఉంటారు. ఇట్లా డిఫెన్స్ మినిస్ట్రీకి చాలా ఇప్పుడు వస్తుంది ఏఐ టెక్నాలజీస్ అన్నీ, చాలా నవీన టెక్నాలజీస్ అన్నీ తీసుకెళ్ళి ప్రజెంట్ చేసేవారు. అసలు ఆర్మీ అంటే దేశాన్ని అసలు ఆర్మీ అంటే ఇఫ్ హీ వాజ్ నాట్ ఇన్ టు ఫిలిమ్స్ హీ వుడ్ హావ్ బికమ్ అన్ ఆర్మీ మ్యాన్. ఆయన మెంటాలిటీ అది, ఒక ఆర్మీ అంటే దేశ రక్షణ నరాల్లో ఉంటుంది ఆయనకి. అందుకే అది ఏదో అక్కడే చేయాలి, ఎప్పుడు మైండ్ అక్కడే వెళ్తూ ఉంటుంది ఆయనకి. అది దీనిలో ఆ జర్నీలో యూ వుడ్ హావ్ సీన్ మెనీ థింగ్స్ లైక్ దట్. ఇప్పటి వరకు ఇక్కడ ఉండేదండి పార్థివ దేహం ఎప్పటి వరకు ఉంటుంది ఎట్లా? అంటే మాకు ఇవాళ అంత్యక్రియలు కుదరట్లేదు.
సో రేపు మాకు అంత్యక్రియలో టైమింగ్ అంతా ఉంది. అదే మా ప్రస్థానమా లేకపోతే మా పర్సనల్ ప్లేస్ ఉంది, అదే ఫ్యామిలీ హ్యాస్ డిఫరెంట్ ఇది ప్లాన్, దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటాం. బట్ నేను ఐ విల్ డెఫినెట్లీ ఇన్ఫార్మ్ ద మీడియా. యా, ఇది నరోత్తం చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా చిట్టి ఆయన తండ్రి తనకి ఒక పోరాట పతిమను ఏదైతే ఇచ్చారో దాన్ని తాము ఫాలో అవుతామని చెప్తున్నారు. సినిమా నేపథ్యం, రాజకీయ నేపథ్యమే కాకుండా దేశ రక్షణకు సంబంధించి ఒక సైంటిఫిక్ నేపథ్యం కూడా త్రిపురనేని చిట్టి వద్ద ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో అదంతా కూడా కలగలిపి తాము ఆ లెగసీని కొనసాగిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామన్ సంతోష్తో సుజన్ ABN. చిట్టిబాబు గారు మరణం నిజంగా మా ఇండస్ట్రీకి దిగ్భ్రాంతి చెందే విషయమే. ముందుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి వారికి, వారి కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్కరికి మా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముందుగా చిట్టిబాబు గారు ఒక గొప్ప దర్శకుడు, నిర్మాత, రాజకీయ విశ్లేషకుడు, ఇవన్నీ అయినప్పటికీ నాకు తెలిసి దగ్గర దగ్గర 30-40 సినిమాలో వారు నటుడుగా నటించారు. వారి గురించి చెప్పాలంటే మాకున్న అనుబంధం, వారితో ఎన్నో సభల్లో కలిసి వారితో పాల్గొనటం, ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్లో, అలాగే ఎన్నో రాజకీయ విశ్లేషణలు, టీవీల్లో విశ్లేషణల్లో ఉండటం. చిట్టిబాబు గారు మీకు తెలిసిందే, మొట్టమొదటి సినిమా సంతానం సినిమాతో దర్శకుడుగా మొదలయ్యారు. బహుశా అది మోహన్ బాబు గారు నిర్మించారు ఆ సినిమాని. అక్కడి నుంచి మురళీమోహన్ గారు హీరో, మోహన్ బాబు గారు నిర్మించారు. అలాగే ఎవరండి నిర్మాత, సో ఆయన సో ఏదైనప్పటికీ కొన్ని గొప్ప చిత్రాలకి దర్శకత్వం వహించారు. అలాగే కొన్ని గొప్ప చిత్రాలలో నటించారు. కో డైరెక్టర్గా కూడా దాదాపు నాకు తెలిసి వారు ఒక 30-40 సినిమాలు కో డైరెక్టర్గా గొప్ప చిత్రాలకి చేశారు. 47. అలాగే మహానుభావులు మీకు అందరికీ తెలిసిందే, త్రిపురనేని మహారథి గారి అబ్బాయి. మహారథి గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, యావత్ ఫిలిం ఇండస్ట్రీకి తెలిసిందే. అలాగే త్రిపురనేని చిట్టిబాబు గారితో చెప్పాల్సిన విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నాను అంటూ విజృంభించేవారు. సోషల్ మీడియా దాదాపు అన్ని ఛానళ్ళలో త్రిపురనేని చిట్టిబాబు గారి విశ్లేషణలు, రాజకీయ విశ్లేషణలు, అలాగే సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి ఏమైనా విశేషాలు ఉన్నా కూడా వాటిపైన విశ్లేషణలు ఇచ్చి అందరితో స్నేహంగా చాలా బాగుండేవారు. మా అసోసియేషన్కి కూడా అన్ని కార్యక్రమాలకి వచ్చేవారు. మరి ఇటువంటి గొప్ప దర్శకుడు, గొప్ప నటుడు, మంచి మానవతావాది, అలాగే రాజకీయ పరంగా కూడా వారు బీజేపీ పార్టీలో ఉండటం జరిగింది. ఇటువంటి గొప్ప వ్యక్తికి మేము మా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఇటువంటి గొప్ప వ్యక్తులకు మరణం అనేది ఉండదు. వారు తీసిన సినిమాల ద్వారా, వారు నిర్మించిన సినిమాల ద్వారా, తీసిన సినిమాల ద్వారా, వారు వేసిన వేషాల ద్వారా ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటారు. జోహార్ త్రిపురనేని చిట్టిబాబు గారు. త్రిపురనేని చిట్టిబాబు గారికి మా డైరెక్టర్స్ అసోసియేషన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. మాకు ఎంతో సుపరిచితుడు. చెన్నై నుంచి మేము అసిస్టెంట్స్ ఉన్నప్పటి నుంచి ఆయన దర్శకుడు. మేమందరూ ఆయన శిష్యులుగా బాగా పరిచయస్తులుగా తిరిగేవాళ్ళం. ఇక్కడికి వచ్చినా కూడా ఈ సేవా దృక్పథంలో ఉన్న యూనియన్స్లో మేము ఉన్నప్పుడు మాకు చేదోడు వాదోడుగా ఉంటూ తన వాయిస్ని ఎప్పుడు వినిపిస్తున్నాడు. ఆ వాయిసే తర్వాత బీజేపీ తను అన్ని డిబేట్స్లో తన వాదన వినిపిస్తూ
అందరి నలుల్లో నాలుగులో మనిషిలాగా మెదిలేవాడు. గత 3-4 నెలల నుంచి తన వాయిస్ మొగబోయింది, అనారోగ్య పాలయ్యారు. ఇప్పుడు అనవసరంగా ప్రవదించారు. వారి ఆత్మశాంతి కలగాలని, వారి కుటుంబానికి ఆ భగవంతుడి ఆ అండలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పివి రామారావు అండి. మా ప్రెసిడెంట్ విఎన్ ఆదిత్య గారు, మా ట్రెజరర్ సాయి రాజేష్ గారు కొంచెం అర్జెంట్ పనులు ఉండటం వల్ల రాలేకపోయారు. తర్వాత మేము వస్తామన్నారు. అలాగే మా కమిటీ మెంబర్స్ అంతా. మా త్రిపురనేని వరప్రసాద్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మంచి దర్శకుడు, నటుడు, రాజకీయ విశ్లేషకుడు. ఆయన మా అసోసియేషన్లో కూడా చాలా కాలం పాటు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇకపోతే నాకు వ్యక్తిగతంగా ఆయన దగ్గర నేను 2 సినిమాలు పనిచేశానండి. నా పేరు దుర్గా, సిల్క్ స్మిత హీరోయిన్, గెలుపు, సుహాసిని, లయ, సౌందర్య వీళ్ళు నటించారు. ఆయన చాలా సహృదయుడు, అందరికీ తలలో నాలుకలాగా ఉండేవారు, ఎవరేం అడిగినా హెల్ప్ చేసేవారు. ముఖ్యంగా మాకు చాలా అనుబంధం ఉంది. అలాగే మా ప్రెసిడెంట్ గారు, మా ట్రెజరర్ గారు, మా టీఎఫ్డిఏ కమిటీ, టీఎఫ్డిఏ అందరి తరఫున వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. నమస్కారం. త్రిపురనేని ఈరోజు స్వర్గస్థులు కావటం చాలా విచారకరమైనటువంటి సంఘటన. వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వారికి, వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢమైన సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాం. త్రిపురనేని చిట్టిబాబు గారు నటులుగా, నిర్మాతగా చలనచిత్ర రంగంలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి. దానితో పాటు ప్రముఖ విశ్లేషకులు కూడా. ఒకసారి వెనక్కి వెళ్ళి పరిశీలిస్తే వారి కుటుంబ చరిత్ర చాలా గొప్పది. త్రిపురనేని రామసావు చౌదరి గారు, త్రిపురనేని మహారథి గారు, వారి కుమారుడు చిట్టిబాబు గారు. విప్లవాత్మకమైనటువంటి పరిణామాలు సమాజంలో కావాలని కోరుకున్నటువంటి కుటుంబం. దానితో పాటు సంఘ సంస్కరణ కోసం పనిచేసినటువంటి కుటుంబం. చిట్టిబాబు గారిని కూడా నేను చాలా కాలం నుంచి పరిశీలిస్తూ వచ్చా. ముక్కు సూటిగా మాట్లాడే మనిషి, దేనికి భయపడుకోకుండా తన విశ్లేషణను కూడా అందించేటటువంటి తత్వం కలిగినటువంటి గొప్ప వ్యక్తి. సరే, ఈరోజు ఆయన మరణించడం చాలా బాధాకరం. సినిమా రంగానికే కాదు, సమాజానికి కూడా ఒక తీరని లోటుగా మేము భావిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని, వారికి మనశ్శాంతి
చెందాలని భగవంతుణ్ణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. నేను చిట్టిబాబు గారు సినీ నిర్మాత, నటులు, విశ్లేషకులు. ఆయన మరణ వార్త విని ఆయన కుటుంబంతో పాటు ఆయన తెలిసిన వాళ్ళు, ఆయన ఎరిగిన వాళ్ళు, ఆయనతో కలిసి నడిచిన వాళ్ళు, ఆయన పరిచయం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున ఒక తీవ్ర దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు కూడా చాలా చలాకీగా, చాలా యాక్టివ్గా, ఫిరోషియస్గా న్యాయం వైపు నిలబడి ఎంత పెద్దవాళ్ళనైనా సరే మీరు చేసేది తప్పు అని చెప్పి నిజం వైపు పోరాడేటువంటి మనిషి త్రిపురనేని చిట్టిబాబు గారు. ఈ రోజున ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఈ దుఃఖ సమయంలో ఆ కుటుంబానికి ఆ దేవుడు అండగా నిలబడి ఈ కష్టాన్ని ఎదుర్కొనేటువంటి ఒక శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. త్రిపురనేని వరప్రసాద్ కీర్తిశేషులు అవుతారని నేను ఏ రోజు కూడా ఊహించలేదు. ఎందుకంటే చాలా చిన్న వయసులో ఆయన అనేకమైనటువంటి సమాజహితమైన కార్యక్రమాలు చేశారు. త్రిపురనేని వరప్రసాద్ గారు నాకు చాలా అత్యంత ఆత్మీయుడు. వారి తండ్రి మహారథి గారు, ఆయన కూడా మంచి రచయిత, గొప్ప సాంస్కృతిక కళాకారులు. అనేకమైనటువంటి రామాయణ మహాభారతాల మీద చాలా జాగ్రత్తగా వ్యాఖ్యానం చేసినటువంటి మహానుభావుడు. ఆయన వారసత్వాన్ని పుచ్చుకొని చిన్న వయసులోనే సినిమా రంగంలో ప్రవేశించి ఒక నటుడుగా, దర్శకుడుగా, అలాగే అనేకమైనటువంటి పాత్రలు కూడా నిర్వహించి తెలుగు, తమిళం, కన్నడ వీటిలో అనేకమైనటువంటి సినిమాల్లో కూడా నటించారు. దాదాపుగా 36 చిత్రాలకు దర్శకత్వం వహించిన చిత్ర పరిశ్రమకు అనేక మందిని కొత్త వారిని కూడా నటులను, నటీమణులను ముందుకు రావాలని ప్రోత్సహించినాను. అలాగే భారతీయ జనతా పార్టీలో చాలా కీలకమైనటువంటి పాత్ర నిర్వహించి సినీ ప్రముఖులందరినీ కూడా భారతీయ జనతా పార్టీకి దగ్గర చేయడంలో ఆయన కృషి చాలా ఎనలేనటువంటిది. ఎప్పుడైనా ఆయన పరహితం కోసం పాటుపడేవాడు కానీ తన సొంతం కోసం పాటుపడలేదు. నేను గవర్నర్గా ఉన్నప్పుడు చండీగఢ్ కూడా వచ్చారు. అప్పుడు కూడా మీ పిల్లల పరిస్థితి ఏమిటంటే సమాజం కోసం వచ్చేటువంటి పనుల గురించే మాట్లాడినారు. ఆ రకంగా త్రిపురనేని వరప్రసాద్ గారు సమాజంలో ఒక పక్క సేవా కార్యక్రమాలు నిర్వహించి రెండో పక్కన సినీ పరిశ్రమకు ఆయన ఉన్నటువంటి అంకిత భావంతో, అకుంఠితమైన దిశతోటి నిస్వార్థంగా సేవలు అందించినటువంటి మహానాయకుడు. ముందు వారి యొక్క వారసత్వాన్ని తీసుకున్నటువంటి
త్రిపురనేని మహారాజు గారి నుంచి వరప్రసాద్ గారు వారసత్వంగా తీసుకున్నటువంటి విషయాలు నేటి వరకు కూడా ఆ తరాన్ని ఆదర్శంగా తీసుకోవాలని నేను వారి మరణం పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన మరణము చలనచిత్ర పరిశ్రమ రంగానికి చాలా తీవ్ర లోటుగా నేను భావిస్తూ ఉన్నాను. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని నేను భగవంతునితో ప్రార్థిస్తూ వారి కుటుంబానికి కూడా ఈ కష్టకాలంలో తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.